హలో అండి. నేను మీ జ్యోతి. ఈరోజు నేను టేస్టీగా, అరోమాటిక్‌గా ఉండే పుదీనా పులావ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది లంచ్‌కి, డిన్నర్‌కే కాదండి. వీకెండ్స్‌లో కానీ, ఇంటికి ఎవరన్నా గెస్ట్‌లొచ్చినప్పుడు గానీ చేసి పెట్టడానికి చాలా బావుంటుంది. నేను ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు కూడా చాలా టేస్టీగా పుదీనా పులావ్‌ని చేసేసుకోవచ్చు. మరి రెసిపీ చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా నేను 1 కప్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇది గ్రాముల్లో అయితే 200 గ్రాములు ఉంటుంది. మీరు బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ని 2-3 సార్లు బాగా కడిగి బియ్యం మునిగేంత వరకు మంచినీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకోవాలండి. ఇలా నానపెట్టడం వల్ల రైస్ ఉడికిన తర్వాత పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాము. బియ్యం నానబెట్టి అరగంట అయింది. ఇలా నానిన బియ్యాన్ని కుక్కర్లో కానీ ఒక బౌల్లోకి కానీ తీసుకొని, మనం బాస్మతి బియ్యం తీసుకున్నాం కదా, అందుకనే దీనికి ఒక కప్పు మీద 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. అదే మనం రోజు వండుకునే బియ్యం అయితే 2 కప్పుల వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఈ బౌల్ని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ లోపల మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక ఇలాయచి, 2 లవంగాలు, 2 ఇంచుల అల్లం ముక్కని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇంకా 5 వరకు పచ్చిమిరపకాయల్ని తీసుకొని వాటిని మధ్యకి తుంచి వేసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల పచ్చిమిరపకాయలు చాలా బాగా గ్రైండ్ అవుతాయి. ఇంకా ఒక పెద్ద సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్న సైజ్ టొమాటోలు అయితే 2 వేసుకోండి. తర్వాత 2 కప్పులు పుదీనా ఆకులు, 1/2 కప్పు వరకు కొత్తిమీర ఆకులు కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఆకులు వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుందండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. చూసారు కదండి, మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలా కుక్ చేసుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి బాగా స్ప్రెడ్ చేసేసి బాగా చల్లారనివ్వాలండి. లేకపోతే వేడికి ముద్దగా అయిపోతుంది. పలావ్కి రైస్ పొడిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 ఇలాయచి, 1 స్టారు, 1 బిర్యానీ ఆకు వేసుకుని మంచి గుమగుమలాడే వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఒక హాఫ్ మినిట్ వరకు వేయించిన తర్వాత ఇల్లంతా మంచి గుమగుమలాడుతోంది. 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకొని కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయల్ని చీల్చి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయల్ని ఇలా 1/2 నిమిషం పాటు వేయించిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించక్కర్లేదండి. కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆలుగడ్డని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. క్యారెట్ని కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకొని వీటన్నిటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీరెప్పుడైనా పుదీనా పులావ్ చేశారా? చేస్తే ఏ మెథడ్లో చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు 10 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేశాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు పుదీనాకులు వేశాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూస్తే కూరగాయలన్నీ బాగా కుక్ అయిపోయి ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఆలుగడ్డ బాగా కుక్ అయిపోవాలండి, లేకపోతే అస్సలు బాగోదు. చూశారు కదా, స్పూన్తో చెక్ చేసి చూస్తున్నాను, బాగా ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది వేసి బాగా కలపాలి. 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి. మసాలా పేస్ట్లో ఉన్న తడి అంతా ఆవిరైపోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూశారు కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా, మన మసాలా పేస్ట్ ఇలా ముద్దగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. సాల్ట్, ధనియా పౌడర్ ఈ మసాలా పేస్ట్తో బాగా కలిసిపోయేలాగా కలిపేసి మరోసారి మూత పెట్టి
10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి. మనం మూత పెట్టి కుక్ చేసినప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కుక్ చేస్తూ ఉండాలండి. చూసారు కదా, ఆయిల్ బాగా సెపరేట్ అయింది. ఇప్పుడు మనం చల్లార్చుకున్న అన్నంనంతా ఈ మసాలా పేస్ట్లోకి వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా అన్నము మసాలా పేస్ట్ బాగా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. బాగా కలిపేసేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్తో ఇంకాస్త రుచి పెరుగుతుందండి. ఈ పుదీనా పలావ్ ఎంతో టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా, చాలా ఫ్రెష్నెస్ని ఇస్తుందండి. మామూలుగా మనం బిర్యానీ అలాంటివి చేసుకుంటే ఈ వేసవి కాలంలో వేడి చేస్తుంది కదండి. కానీ ఈ పుదీనా పులావ్ ఈ వేసవి కాలంలో తింటే కడుపు చల్లగా ఉంటుంది, అస్సలు వేడి చేయదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పైగా ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఈ పులావ్తో పాటు రాయితా కూడా చేసి ఇచ్చేసారనుకోండి, హ్యాపీగా ఒక మెతుకు కూడా మిగలకుండా తినేస్తారు. నచ్చిందా అయితే మరి? ట్రై చేస్తారా మీరు కూడా? మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.